దానికంటే ముందు మీ ఇంటికి కూడా ఒకసారి గుంటూరులో నేను రావడం జరిగింది సార్. మీ ఇంట్లో శ్రీనివాసరావు అని చెప్పేసి నా క్లాస్మేట్, యూనివర్సిటీ క్లాస్మేట్, ఇంగ్లీష్ లెక్చర్ ఉండేవాడు, చావా శ్రీనివాసరావు. 2014 నుంచి 2021 వరకు ఉన్నారు. నేను 2-3 సార్లు రావడం జరిగింది. ఆ తర్వాత మీ యొక్క వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తునేవాడిని. ఎందుకంటే ఒక హెల్త్ ఇంపార్టెన్స్ గురించి సామాన్యుడికి అర్థమయ్యే భాషలో సందర్భానుసారంగా మీ యొక్క హాస్య చతురతతో ప్రతి వారికి వినేటట్టుగా చాలా వీడియోస్ మీరు చూశాను సార్. స్పోర్ట్స్ మ్యాన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఇంజురీస్ అవుతాయి, అట్లనే వారి వాకింగ్ ఎలా చేయాలి, వాకింగ్ స్టైల్ ఎలా చేయాలి అనేటువంటి అంశం మీద చాలా చూశాను. ఈరోజు సందర్భంగా మేము మీతో కలిసి కూర్చోవటం చాలా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. ఇకపోతే డాక్టర్ చంద్రశేఖర్ రావు గురించి 2014లో సార్తో నాకు పరిచయం ఏర్పడింది సార్. కరెక్ట్గా ఇదే ఫిబ్రవరి నెల 16వ తారీఖు మీ దగ్గరికి నేను ఒక పేషెంట్ని తీసుకొని వచ్చాను. అతనికి లెగ్మెంట్ టైర్ అయింది, చాలా హాస్పిటల్లో చూపించాము, ఆపరేషన్ చేస్తున్నారు. అట్లానే మీ దగ్గర తీసుకొచ్చాము. మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు అతను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్స్లో ఉండేటువంటి వాడు. ఆ హాస్టల్స్లో ఉంటున్నప్పుడు అప్పుడు ఒక హాస్టల్స్లో ఇన్సూరెన్స్ పాలసీ లేదు. కబడ్డీ అంటే బిలో పావర్టీ లేని పిల్లలు ఆడేవాళ్ళు. అప్పట్లో ఇంత కబడ్డీకి రెమ్యునైజేషన్స్ కానీ ఇంత ఫోకస్ కానీ లేదు. ఆ క్రమంలో మేము అతను తీసుకొచ్చినప్పుడు మీ దగ్గర చూశారు, ఆపరేషన్ చేశారు. అప్పట్లో 80,000 ఎస్టిమేషన్ ఇచ్చారు. మేము చెప్పాము అతనికి ఆరోగ్యశ్రీ మాత్రమే ఉందండి అంటే, సార్ ఆరోగ్యశ్రీలో చేసే ఆపరేషన్ కాదని చెప్పేసి మీరు ఏదైనా వేరే పరిష్కారం ఆలోచించమని చెప్పారు. మళ్ళీ మిమ్మల్ని మేము మార్చి నెలలో వచ్చి కలవటం జరిగింది. సేమ్ ఇట్లానే అతనికి ఏదైనా కానీ ఎక్స్పెన్సివ్ చాలా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ మిమ్మల్ని మేము కన్విన్స్ చేయడానికి ట్రై చేసాం. ఎందుకంటే మళ్ళీ మేము అదే చెప్పాం, కబడ్డీ బిలో పావర్టీ లైన్ గేము, చాలామంది పిల్లలు వస్తారు సార్, ఇంత ఎక్స్పెన్సివ్ చేయలేరని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్లో వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు మీరు ఆరోగ్యశ్రీ ఫోన్ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుంది అనేటువంటి విషయం మీరు మాకు చెప్పడం జరిగింది. నియర్లీ ఒక 50,000 అడిషనల్గా పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మేము ఏం చెప్పామంటే ఆ అమౌంట్ మేము పే చేస్తాము, మీరు ఆపరేషన్ చేయాలని చెప్పినప్పుడు సార్ అడిగారు, ఇతను మీ బంధువా అని చెప్పేసి. కాదని చెప్పారు. మీ ఊరా అని చెప్పి అన్నాడు. కాదని చెప్పాను. మరి ఎందుకు ఇంత మీరు కమిట్మెంట్ తీసుకుంటున్నారు అన్నాడు. బికాజ్ వీఆర్ కబడ్డీ ఫ్యామిలీ సార్. ఒక కబడ్డీ క్రీడాకారుడిని మేము మళ్ళా గ్రౌండ్లోకి తీసుకురావాలంటే మేము కబడ్డీ మీద స్థిరపడ్డటువంటి కొంతమంది క్రీడాకారులని కంట్రిబ్యూట్ చేసుకొని మేము చేస్తున్నామని చెప్పేసి నేను సార్కి చెప్పడం జరిగింది. సార్ ఆ రోజు నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక కబడ్డీ ప్లేయర్ని గ్రౌండ్లోకి తీసుకురావడానికి మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి నా వంతు సహాయంగా నేను చేస్తానని చెప్పేసి సార్ ఫీజు వదిలేసేసి ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ ప్లస్ ఎక్విప్మెంట్ ఛార్జెస్తో ఆపరేషన్ చేశారు. అది 2014 సంవత్సరం మే 26వ తారీఖు సార్, నాకు బాగా గుర్తు. ఆ తర్వాత అతను 2015 సంవత్సరం మరలా ఆంధ్ర రాష్ట్రం జరిగినటువంటి సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్లో బెస్ట్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యి అతను 2015లో డిసెంబర్ 8వ తారీఖు నాడు అతను ఇన్కమ్ ట్యాక్స్లో స్పోర్ట్స్ కోటాలో అపాయింట్మెంట్ అయ్యాడు. ఆ తర్వాత మేము 2016 జనవరిలో వచ్చి, మీరు అప్పుడు మర్చిపోయారు మమ్మల్ని దాదాపుగా, మేము వచ్చి మరలా ఆ క్రీడాకారుని మీ దగ్గర తీసుకొచ్చేసి మీరు చేసిన ట్రీట్మెంట్తో ఒక క్రీడాకారుడు మళ్ళా తనకు కొత్త జీవితాన్ని ఇచ్చి అతను మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడే స్థాయికి మీరు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది సార్. ఆ క్రీడాకారుడు కూడా ఇక్కడ ఉన్నాడు. అతని పేరు కె సతీష్ రెడ్డి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ అయ్యాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సార్, కబడ్డీ అనేటువంటి క్రీడ 2014 ముందు మట్టి మీద ఉండేదండి. మట్టి మీద నుంచి మ్యాట్ మీదకి వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ నీ ఇంజరీస్, లెగ్మెంట్ టైర్ అవడం జరిగింది. ఒక్కసారి 2014 ముందు లెగ్మెంట్ టైర్ అయినటువంటి వాళ్ళు ఇంకా కబడ్డీని ఆడినటువంటి దాఖలాలు లేవండి. దే హ్యావ్ టు రిటైర్డ్. అదర్వైజ్ ఆడినా కానీ వాళ్ళు 50% గేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఆడేటువంటి పరిస్థితి లేదు. కానీ 2014లో ఎప్పుడైతే చంద్రశేఖర్ సార్తో కబడ్డీలో మా ఇంటరాక్షన్ స్టార్ట్ అయిందో, ఈజ్ ద ఫస్ట్ పర్సన్ నీ లిగమెంట్ టైర్ అయ్యి మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చి ఎప్పటిలాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళీ ఇండియన్ క్యాంపుకు కూడా అటెండ్ అయ్యాడు అతను. బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ సార్ అండ్ మీ స్టాఫ్ మెంబర్స్. ఆ రోజు చంద్రశేఖర్ సార్ వాళ్ళ స్టాఫ్ అతను మీ అటెండెంట్ని పిలిచి చెప్పడం జరిగింది,
కబడ్డీ అండ్ వేణుగోపాల్ పేరు చెప్పేవారు వస్తే డైరెక్ట్ పంపించేసే నా దగ్గరికి అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో ఒక 100 మంది క్రీడాకారులు మా దగ్గర నుంచి మీ దగ్గర నీ ఆపరేషన్ చేయించుకున్నారు. విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ గ్రౌండ్లో ఆడారు, మళ్ళీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పోస్టల్, రైల్వేస్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ అన్ని విభాగాల్లో కూడా సార్ పేషెంట్లు ఉన్నారు. ఈ స్థాయిలో కబడ్డీలో లిగమెంట్ టైర్ అయినా కానీ 100% సక్సెస్ రేట్తో మళ్ళా పూర్తి విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మీరు శాయశక్తుల గురించి సన్షైన్ యాజమాన్యానికి, అట్లానే డాక్టర్ చంద్రశేఖర్ గారికి, వారి యొక్క సిబ్బందికి అందరికీ కూడా మా తెలుగు రాష్ట్రాల కబడ్డీ ప్లేయర్ అందరి తరఫున కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చంద్రశేఖర్ గారు సన్షైన్ అంటే ఏంటంటే కబడ్డీ ఫ్యామిలీ డాక్టర్, కబడ్డీ ఆస్థాన వైద్యులు అయిపోయారు సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని గుర్తుపట్టినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎలా అంటే ఎక్కడ ఇంజురీ అయినా కానీ చంద్రశేఖర్ సార్ అంట వేణుకు తెలుసు అంట, వేణుకు చెప్తే ఎంతో కన్సిడర్ చేస్తారనేటువంటిది చెప్తూ వచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా కబడ్డీ క్రీడాకారుల తరఫున, ఇరు రాష్ట్రాల కబడ్డీ క్రీడాకారులు అందరి తరఫున కూడా మీకు, మీ యొక్క సిబ్బందికి మరీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక గొప్ప వ్యక్తితో పాటు ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న అవకాశం కలిగినందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉన్నారో వాళ్ళు అనుకునేటువంటి గమ్యం చేరేటువంటి క్రమంలో గాయాలనేటువంటి సర్వసాధారణమైన అంశం. ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా గాయాల పాలన పడతారు. కాకపోతే మళ్ళీ అదే ఆత్మస్థైర్యంతో, అదే పట్టుదలతో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు అనుకున్నట్టు గమ్యాలను సాధించవచ్చు. కాబట్టి ఇంజూరీ అయినటువంటి స్పోర్ట్స్ మెన్ ఎవరు కూడా తమ క్రీడా జీవితం ముగిసిపోయిందని మాత్రం ఎవరు భావించవద్దు, మళ్ళా రీస్టార్ట్ చేయొచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ సన్షైన్ యాజమాన్యానికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.